వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోటీస్. రియల్మీ అయినా, ఐకో అయినా, వన్ ప్లస్ అయినా, షామీ అయినా, సామ్సంగ్ అయినా ఏ ఒక్క బ్రాండ్కి కొమ్ముగాయాల్సిన అవసరం నాకు లేదు. ఏదో దరిద్రం బాలేక నాకు ఒక యూనిట్ వచ్చిందే తప్ప వాళ్ళు యూనిట్ పంపించినా బాలేదనే చెప్పినండి. సామ్సంగ్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళకి లాంచ్ అయిన FE ఫోన్ కూడా నేను ఉన్నట్టు చెప్తాను అని చెప్పండి, రివ్యూ అక్కర్లేదని చెప్పని ఫోన్ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అలానే రేపు రాబోయే ఐకో 13 కూడా ఉన్నట్టు నాకు ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయిందే మీకు చెప్తా. టెంపరేచర్స్ ఎక్సీడ్ అయినాయి, సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత కొద్దిగా ఏదో సెట్ అయింది. అది కూడా ఉన్నట్లు ఆ రోజు ఎలా ఉందో ఉన్నట్టు మీ ముందు పెడతా. ఏ బ్రాండ్ కి నేను ప్రమోట్ చేస్తూ ఆరెల్స్ నేను వాళ్ళ కొమ్ము కాస్తున్నట్టు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. జస్ట్ న్యూట్రల్ గా 60,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రియల్మీ లాంటి బడ్జెట్ బ్రాండ్ ఎన్ని ఫీచర్స్ ఇవ్వచ్చు, ఏమేమి కాంప్రమైజ్ చేసింది అనే దాని గురించి మాట్లాడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదో ఒక బ్రాండ్కి ఎక్కువ, ఒక బ్రాండ్కి తక్కువ అనేది అయితే నా ఉద్దేశం కాదు. అది గుర్తుపెట్టుకొని వీడియోని చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా దగ్గర ఇంకో గుడ్ న్యూస్ ఉంది, మీతో షేర్ చేసుకో. మీకు మాత్రమే షేర్ చేసుకోగలిగింది. అది December 3rd ఐకో 13 లాంచ్ జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. వర్చువల్ గా కాదు ఈసారి, అంటే యూట్యూబ్ లో కాదు, ఫిజికల్ గా వీళ్ళు లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. దానికి మన ఛానల్ తరపు నుంచి కూడా ఇన్వైట్ చేశారు. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. నాకు ఇన్విటేషన్ రావడానికి ఒక్కటే కారణం నా సబ్స్క్రైబర్స్. కాబట్టి ఈ విషయం మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీ వెళ్తున్నాను నేను. ఎవ్రీథింగ్ వాళ్ళు ఫోన్ చేసి మొత్తం సెట్ చేసేసారు. మొత్తం వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మళ్ళీ దింపేస్తారు. ఈ లోపల నేను రివ్యూ వీడియోని షూట్ చేసేసి ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి వెళ్ళిపోతాను. అన్బాక్సింగ్ చేయమన్నారు, బట్ నేను అన్బాక్సింగ్ కాదు, డైరెక్ట్ గా రివ్యూనే మీకు పోస్ట్ చేస్తున్నా, టైం వేస్ట్ చేయకుండా. యాక్చువల్గా ఇది నాకు డ్రీమ్ కమ్ ట్రూ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అవుతే థియేటర్కి వెళ్ళి ఎలా చూస్తామో, ఒక ఫోన్ లాంచ్ కూడా, ఫోన్ లాంచ్ అయ్యే ముందు లాంచ్ ఈవెంట్ లైవ్ లో ఫిజికల్ గా నేను అటెండ్ అవ్వాలి, ఫిజికల్ గా లాంచ్ ఈవెంట్ చూడాలని చెప్పని కలలు కనేవాడిని. ఈ రోజు అది నెరవేరిందంటే కేవలం నా సబ్స్క్రైబర్స్ వల్లనే. ఎప్పటికీ మర్చిపోను మిమ్మల్ని. అదే జెన్యూనిటీని మెయింటైన్ చేస్తాను. నేను ఈ రియల్మీ GT 7 Pro గురించే కాదు, నేను ఐకో 13 లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నా. ప్రాసెసర్ పరంగా మిగతా అన్ని ఫ్లాలెస్ గా ఉన్నాయి, కానీ ప్రాసెసర్ పరంగా అది కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మార్నింగ్ ఒక పోల్ కండక్ట్ చేశాను. ఆ పోల్ ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తాను. GT 7 Pro ఒపీనియన్ వీడియో కావాలా లేకపోతే టెక్ న్యూస్ కావాలని చెప్పని. అండ్ ఈ రోజు రియల్మీ GT 7 Pro కాన్ఫిగరేషన్స్ అంటే స్పెసిఫికేషన్స్ అన్ని బాగున్నాయి, కానీ వాళ్ళు పెట్టిన ప్రైస్ మాత్రం ఆల్మోస్ట్ నాకు మ్యాచ్ అవ్వలేదు అన్నట్లు అనిపించింది. అండ్ thumbnail లో మెన్షన్ చేసినట్లుగానే 8 కాన్స్ ఈ ఫోన్ లో నాకు కనబడుతున్నాయి. ఈ ఫోన్ మోస్ట్లీ మీ ఇంట్రెస్ట్ ని బట్టి, అంటే ఈ ఫోన్ పర్చేస్ చేసి రివ్యూ చేయాలా వద్దా అని చెప్పి మీరు కమెంట్ చేసే కమెంట్స్ ని బట్టే నేను ఈ ఫోన్ ఆర్డర్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఫోన్ సేల్ లోకి రాగానే వెంటనే నేను ఆర్డర్ చేస్తా. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ఐకో 13 ఆల్రెడీ యూస్ చేస్తున్నా. చాలా ఫీచర్స్ ఐకోలో ఉన్నవి రియల్మీలో మిస్ అవుతున్నాయి. వ్యూవర్స్ నోటీస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే హీటింగ్ ఇష్యూస్. ఇప్పుడు రియల్మీ బయటకు వచ్చింది కాబట్టి హీటింగ్ ఇష్యూ అని చెప్పి అంటున్నారు. నా దగ్గర ఉన్న ఐకో 13 లో కూడా వేడెక్కిపోతుంది బాగా. అది సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. అవన్నిటి గురించి నేను ఐకో 13 రివ్యూలో మళ్ళీ మాట్లాడతా. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ లో సేమ్ స్నాప్డ్రాగన్ 888 లానే ఈసారి కూడా హీటింగ్ ఇష్యూస్ బాగా నడుస్తున్నాయి. మరి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి వీళ్ళు ఎంతవరకు రెక్టిఫై చేస్తారు, ఫ్యూచర్ లో రాబోతున్న వన్ ప్లస్ కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని డివైస్ లో 888 యూస్ చేసే అన్ని డివైస్ లో హీటింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. రైట్ నౌ నేను యూస్ చేసే డివైస్ లో కూడా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికి 12GB 256GB ప్రైస్ వచ్చేసరికి 60,000 రూపాయలు పెట్టారు. రియల్మీకి 60,000 రూపీస్ మార్కెట్ అయితే లేదు బయట. ఒకవేళ మీరు ఆ ఫోన్ పర్చేస్ చేసి ఒక 10-15 డేస్ లో మీరు అమ్మేసినా కానీ దాని ప్రైస్ అంత రాదు, ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయింది. రెండు దీంట్లో 16 512GB వేరియంట్ ఉంది, అది 66,000 రూపాయలకు వస్తుంది. అంటే 3,000 రూపాయలు తక్కువ, 70,000 రూపాయలు అరౌండ్. మీకు ఇదే 60,000 రూపాయల బడ్జెట్ లో వన్ ప్లస్ 13 వస్తుంది. అప్రాక్స్ గా నాకు తెలిసినంత వరకు 65 రేంజ్ లో పెడతారు అనుకుంటున్నాను వన్ ప్లస్ 13 ని. ఐకో 13 రావచ్చు, షామీ 15 వస్తుంది, అది కూడా అప్రాక్స్ గా 65 బడ్జెట్ లో రావచ్చు. సామ్సంగ్ నుంచి నెక్స్ట్ సేల్స్ లో S24 అల్ట్రా ప్రైస్ తగ్గిపోయి 70,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఫ్లాగ్షిప్ డివైస్ అన్ని ప్రైస్ పాయింట్ లో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన డివైస్ అన్నిటికీ రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. 60,000 రూపాయలు మనం పెడుతున్నప్పుడు మనకున్న కాన్స్ ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఫస్ట్ థింగ్ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. మీకు 20,000 రూపాయలు అరౌండ్ లో 25,000 రూపీస్ బడ్జెట్ లోనే 7i ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ అదర్ బ్రాండ్స్ లో కూడా, సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ లో కూడా ఈ 60,000 రూపాయల బడ్జెట్ లో మినిమం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, బ్యాక్ సైడ్ ఫోన్ బ్యాక్ సైడ్ ఇది గ్లాస్ బాడీతో వస్తుంది, పాండా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఏమీ లేదు, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ మూడో పాయింట్, USB పోర్ట్ ఉంటుంది కదా, Type-C పోర్ట్, ఇది USB Type-C 2.0 పోర్ట్ తో వస్తుంది. USB 3.0 ఆర్ 3.1 జనరేషన్ 60,000 బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి USB 2.0 పోర్ట్ ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. గేమ్ లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఫోన్ ని వెబ్ క్యామ్ లా కనెక్ట్ చేసుకుని లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎల్గాటో లాంటి డివైస్ యూస్ చేయాలనుకుంటే USB 2.0 జనరేషన్ పోర్ట్ మీకు సరిపోదు. ఫోర్త్ పాయింట్, 60,000 బడ్జెట్లో మనం వైర్లెస్ ఛార్జింగ్ని, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్, కెమెరా పర్ఫార్మెన్స్. ఆల్రెడీ అన్ని రివ్యూస్ నేను చెక్ చేసా, కెమెరాస్ అయితే ఆన్ పాయింట్ లేవు. 60,000 రూపీస్ బడ్జెట్ ఫోన్ లాగైతే నాకు అనిపించలేదు. అండ్ ఈవెన్ నా దగ్గర ఉన్న ఫోన్లో కూడా కెమెరాస్ 100% సెంట్ మార్క్స్ అని నేను చెప్పను. ఒక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ నేను కెమెరా రివ్యూ డెడికేట్గా చేస్తా. దీని మీద అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఉంచుతున్నాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా ఫోటో శాంపిల్స్ అవి తీసి ఉంచుతా. సేమ్ అలానే ఇది కూడా 100% కెమెరా ఫోన్ అయితే కాదు. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే 6 పాయింట్ కెమెరాస్లోనే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 60,000 రూపాయలు నువ్వు పెడుతున్నప్పుడు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తేనే మనం యాక్సెప్ట్ చేయాలి. అలాంటిది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏంటో నాకు అర్థం కావట్లా. 50+50+50 ఇచ్చేసి ఉంటే మాత్రం ఓకే,
వంక పెట్టకుండా లేదు అని చెప్పి అనుకునేవాళ్ళు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దాని పర్ఫార్మెన్స్ కూడా అలానే ఇచ్చింది. అదర్ రివ్యూస్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇస్తున్నారు. బడ్జెట్ 60,000 మనం పెడుతున్నప్పుడు బేస్ వేరియంట్ కి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాకు పోనీ 16 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ హై ఎండ్ గా ఇచ్చేసారు అంటే 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఇచ్చారంటే లేదు. 1080p 60 FPS అంతే. ఫ్రంట్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. మీరు ఫ్రంట్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చుంటే ఈవెన్ బెటర్ ఉండేదని నా ఒపీనియన్. 7th పాయింట్ డాల్బీ అట్మోస్. ఓ రియాలిటీ, ఒప్పో వాళ్ళ ఓ రియాలిటీ ఆడియో సిస్టమ్ నే వీళ్ళు యూస్ చేస్తున్నారు. డాల్బీ అట్మోస్ లేదు. మీరు డాల్బీ అట్మోస్ ఉన్న అదర్ బడ్స్ ఇట్లాంటివి ఏదైనా యూస్ చేయాలనుకున్నా కానీ సాఫ్ట్వేర్ ఇక్కడ డాల్బీ అట్మోస్ కి సపోర్ట్ చేయట్లేదు. అండ్ లాస్ట్ పాయింట్ 8th పాయింట్ అగైన్ 60,000 ని నేను స్ట్రెస్ చేస్తున్నా. 3+4 years ఇస్తున్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ 4 years ఇస్తారు. ఇవ్వండి అది పక్కకు పడేసేయండి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ కాకుండా సాఫ్ట్వేర్ మెయిన్ అప్డేట్స్ 3 years మాత్రమే ఇస్తున్నారు. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. Android 18 వరకే సపోర్ట్ చేస్తుంది. దీని కాంపిటేటర్ బ్రాండ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న డివైస్ కూడా 4+4 years అప్డేట్స్ ఇస్తున్నారు. రిమైనింగ్ అదర్ బ్రాండ్స్ లో 5+5 years అప్డేట్స్ ఇస్తున్నారు. OnePlus మీకు ఆల్మోస్ట్ 6-7 years అప్డేట్స్ అనౌన్స్ చేస్తుంది. సామ్సంగ్ కూడా ఆల్మోస్ట్ 6-7 years అనౌన్స్ చేస్తుంది. మనం వాడమో పక్కకు పెట్టేస్తే ఇంత బడ్జెట్ పెట్టి మనం కొంటున్నాం కాబట్టి మినిమం 4+4 years అప్డేట్స్ ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. సో ఈ 8 మేజర్ కాన్స్ ని కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులర్ కాన్ఫిగరేషన్స్ అండ్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. నా కంటెంట్ మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వర్త్ ఉంది అని మీకు అనిపిస్తేనే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా నుంచి ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకొకటి అసలు అన్నెసెసరీ ప్రమోషన్స్ ఏవి ముందుకు రావు. నా నుండి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ కార్నింగ్ గొల్ల గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్స్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఇది IP69 వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది. 2 meters మీరు వాటర్ డెప్త్ లోకి వెళ్ళి 30 minutes వరకు ఈ ఫోన్ సర్వైవ్ అయ్యింది. అండ్ అండర్ వాటర్ మీరు ఫోటోగ్రఫీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మూడోది పర్ఫార్మెన్స్. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ యూస్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Elite పవర్డ్ ఫోన్ అని చెప్పొచ్చు. 3nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 4.32 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. Adreno 830 GPU తో వస్తుంది. అండ్ టూ స్కోర్స్ వీళ్ళు మెన్షన్ చేసేది 3 million ప్లస్ అని చెప్పని ప్రతి చోట మెన్షన్ చేస్తున్నారు. మాక్సిమం 2.7 million 2.8 million టచ్ అవుతుంది కానీ 3 million అయితే అక్కడ టచ్ అవ్వలేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది కాకుండా అన్ని గేమ్స్ BGMI కానివ్వండి, COD కానివ్వండి, జెన్షన్ ఇంపాక్ట్ కానివ్వండి, ఏ గేమ్ అయినా ఫ్లాలెస్ గా ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలదు. కాకపోతే హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. నేను రియల్మీ ఒక్కదాన్నే ఎత్తి చూపించట్లేదు. నా దగ్గర ఉన్న డివైస్ లో కూడా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న డివైస్ లో కొద్దిగా బ్యాలెన్స్ అయినాయి. టెంపరేచర్స్ అవన్నీ నేను రివ్యూ వీడియోలో మాట్లాడతా. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ 12GB ర్యామ్ అయినా 16GB ర్యామ్ అయినా LPDDR5X ర్యామ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 256GB అయినా 512GB అయినా UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. బట్ వీటికంటే అడ్వాన్స్డ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. అవి ఏంటి అనేది పేర్లు నేను ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత మీకు తెలుస్తుంది. అండ్ డిస్ప్లే ఈ ఫోన్ లో మేజర్ ప్లస్ ఏదైనా ఉందంటే డిస్ప్లే అనే చెప్పొచ్చు. ఇందులో 6.78 inch క్వాడ్ కర్వ్డ్ 120Hz 1.5K రెజల్యూషన్ OLED ప్లస్ డిస్ప్లే యూస్ చేశారు. ఇది సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ ఎకో 2 ప్యానల్. ఇది 120% DCI-P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది. ఎవ్రీథింగ్ డిస్ప్లే మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. బ్రైట్నెస్ 2000 nits హై బీమ్ నిట్స్ ని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 6000 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. 6000 nits మీరు మైండ్ లో పెట్టి పర్చేస్ చేయవద్దు. ఒకవేళ రీచ్ అయితే అటు ఇటుగా మోస్ట్లీ 3000 nits కి దగ్గరలో 2700 or 2800 nits ని మీరు మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఈ డిస్ప్లే 80 LTPO ప్యానల్ కి సపోర్ట్ చేస్తుంది. ఇండివిజువల్ గా ఇది 1 to 120 Hz ఇది షిఫ్ట్ అవ్వగలదు. అండ్ ఈ డిస్ప్లే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ కి కూడా సపోర్ట్ చేసింది. YouTube HDR వీడియోస్ ఎవ్రీథింగ్ డిస్ప్లే పరంగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. 144 Hz రిఫ్రెష్ రేటు, 2K రెజల్యూషన్ డిస్ప్లేస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ ఇది అండ్ మోర్ అడ్వాన్స్డ్ కూడా. అండర్ వాటర్ లో ఉన్నప్పుడు ఇందాక నేను కెమెరాస్ యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా, క్యాప్చర్ బటన్ పనిచేసిందని. అక్కడ ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అదే క్యాప్చర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ పరంగా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. బట్ సాడ్లీ ఇది డాల్బీ అట్మోస్ కి సపోర్ట్ చేయదు. ఓ రియాలిటీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంది కానీ డాల్బీ అట్మోస్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అలానే ఈ ఫోన్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. IR బ్లాస్టర్ ఉంటుంది. మీరు ఒకవేళ ఎలక్ట్రానికల్ డివైస్ ఏమైనా రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటే IR బ్లాస్టర్ ఉండిద్ది. అండ్ NFC కూడా ఉండిద్ది. మీరు ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే NFC-ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడితే రేర్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP ప్రైమరీ కెమెరా సోనీ IMX906 సెన్సర్ తో వస్తుంది. 50 MP పెరిస్కోప్ లెన్స్ సోనీ IMX882 సెన్సర్ తో వస్తున్నాయి. 120x వరకు మీరు ఫోటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ 120x లో కొంచెం డీటెయిల్స్ ని పెంచడం కోసం ఇక్కడ AI యూస్ చేస్తున్నారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సోనీ IMX355 సెన్సర్. సో ఇవి రేర్ సైడ్ కెమెరాస్. అండ్ ఫ్రంట్ 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా సోనీ సెన్సర్ బట్ పర్టికులర్ గా మెన్షన్ చేయట్లేదు. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 8K 24 FPS లో రికార్డ్ చేయొచ్చు, 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు, 1080p 60 FPS లో కూడా రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మాత్రం ఓన్లీ 1080p 60 FPS, నో 4K 60 or నో 4K 30 FPS. ఇప్పుడు బ్యాటరీ
ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ బ్యాటరీ అని చెప్పాలి. 5800 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ గ్రాండ్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ ఛార్జర్ USB ఇంటర్ఫేస్ తో వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. సాడ్లీ నో వైర్లెస్ ఛార్జింగ్, నో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా. ఇదే ఫోన్ గ్లోబల్ గా 6500 mAh బ్యాటరీతో అవైలబుల్ గా ఉంది. బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అండ్ కొన్ని రిక్వైర్మెంట్స్ ని మీట్ అవ్వక 5800 mAh బ్యాటరీగా వచ్చింది. 5G బ్యాండ్స్ 14 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 7 కి సపోర్ట్ చేసింది. బ్లూటూత్ వర్షన్ 5.4 కి సపోర్ట్ చేసింది. పోర్ట్ నేను ఆల్రెడీ చెప్పా, USB 2.0 పోర్ట్ తోనే వస్తుంది. ఫైనలీ అప్డేట్స్ పరంగా మాట్లాడితే 3+4 ఇయర్స్ అప్డేట్స్, 4+4 కాదు ఆర్ 5 ఇయర్స్ అప్డేట్స్ కాదు, 3+4 ఇయర్స్ అప్డేట్స్. అండ్ ఇంకా సర్వీస్ అంటారా, ఆల్మోస్ట్ రియల్మీ సర్వీస్ ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఇంకొంచెం బెటర్ ఉండిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదా అన్ని చెక్ చేసుకొని సర్వీస్ బాగుంటే అప్పుడు మీరు డేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.